చిక్కటి గ్రేవీతో చేపల కూరని చేశానండి. చాలా కమ్మగా ఉంటుంది. మరి ఈ కూరని నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం రండి. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేపల కూరని చేయబోతున్నానండి. చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో, వీటికి ఏమేమి కావాలో చూద్దామండి. నూనె, పోపు గింజలు, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, వెల్లుల్లిపాయ, కొబ్బరి, ఉల్లిపాయ, శుభ్రం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు, నానబెట్టుకున్న చింతపండు, టమాటాలు, పచ్చిమిరపకాయ, చేపల మసాలా, కారము, గరం మసాలా, ఉప్పు, ధనియాలు. ఒక మిక్సీ గిన్నెలోకి ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు వేసి మెత్తగా పొడి చేయాలండి. ఈ విధంగా పొడిని పట్టుకోవాలండి. ఇలా మెత్తగా ఉండాలి. ఈ పొడిని పక్కన పెడదాం. ఇంకా స్టవ్ ఆన్ చేసి చేపల కూర కోసం గిన్నెను పెట్టుకుంటున్నానండి. నూనెని వేద్దాము. నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి కూరకి. పచ్చిమిరపకాయలు వేసానండి. ఇప్పుడు పోపు గింజలు వేద్దాము. ఈ పోపు కొద్దిగా వేగాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగానే వేసాను. చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీగా వస్తుందండి. మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేయాలి ఈ ఉల్లిపాయలను. ఉల్లిపాయలు ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసాక పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలండి. మంచిగా వేగించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మంచిగా వేగితే చాలా బాగుంటుందండి. పచ్చిగా ఉంటే అంత కమ్మగా ఉండదు కూర. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా ప్యూరీని వేద్దాము. టమాటా ప్యూరీ వేయడం వల్ల చిక్కటి గ్రేవీ వస్తుందండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, మొత్తం మగ్గిపోయింది. ఈ టమాటా నేను పచ్చిది వేయలేదండి. 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకున్నానండి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా, చేపల మసాలా, మనం ముందుగా ప్రిపేర్ చేసాము కదండి ధనియాల పొడి, ఆ పొడిని కూడా వేయాలండి. ఇప్పుడే ఈ మసాలా అంతా కలిసే విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒకవేళ మాడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. మొత్తం కలవాలి కదండి మసాలా అంతా, అందుకే కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము.
మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. అప్పుడే మసాలా అనేది చేప ముక్కకి పడుతుంది. రెండు నిమిషాల పాటు మగ్గించుకుందామండి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఇలా మగ్గాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని పోద్దాము. ఇంకా కొద్దిగా వాటర్ పోద్దాం. ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలండి. ఎంత మరిగితే అంత బాగుంటుంది. మూత పెట్టి మరిగించుకుందామండి. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేద్దామండి. ఎంతమంది తలకాయలు బాగా ఇష్టంగా తింటారండి? కామెంట్ పెట్టండి. కొంతమందికి తలకాయలు తినడం ఇష్టం ఉండదు, కానీ కొంతమందికి మాత్రం చాలా ఇష్టంగా తింటారండి తలకాయలు. ఒక్కసారి పైన కలుపుదాము. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, కరివేపాకు వేసి ఒక 6 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు. మూత పెట్టి ఉడికించుకుందాం. చేపల కూర రెడీ అయ్యిందండి. చాలా చిక్కటి గ్రేవీతో వచ్చింది. ఈ కూర వెంటనే తినడం కంటే ఒక పూట వండి పక్కన పెట్టి ఇంకో రెండో పూట తినొచ్చండి. చాలా బాగుంటుంది. మధ్యాహ్నం వండితే సాయంత్రం తింటే ఇంకా బాగుంటుంది, లేదా సాయంత్రం వండితే మార్నింగ్ తిని ఇస్తే బాగుంటుందండి. చేపల కూర అయితే రెడీ అయ్యిందండి. ఓకే, థ్యాంక్ యూ.